హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి జేఎన్ఆర్ కాలనీలో ఒక డీటీసీపీ అప్రూవ్డ్తో ఒక కొత్త వెంచర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ వెంచర్ని అయితే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. టోటల్గా ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియో ఉంటుంది. మీరు తమిళలో చూసారు ఆల్రెడీ. సేమ్గా టోటల్గా జేఎన్ఆర్ కాలనీ డీటీసీపీతో ఉన్నటువంటి ఎల్పీ నెంబర్ దానికి వచ్చిందా లేదా, టోటల్గా ఎన్ని ఏకర్స్, ఎలా ఏందనేది టోటల్గా క్లియర్గా అయితే మీకు అయితే ఈ వీడియో ఉంటుందండి. అలాగే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు మాట ఇచ్చినట్టే జేఎన్ఆర్ కాలనీలో ఉన్నటువంటి డీటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి ఒక వెంచర్ని అయితే చూపిస్తున్నాను. అలాగనే విల్లాస్ కూడా ఒకటి ఓపెన్ చేశారని చెప్పాను. అది కూడా త్వరలో మీ ముందుకైతే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ప్రజెంట్గా ఈ వెంచర్ని అయితే ఫుల్ క్లారిటీతో అయితే నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే నేను కంగన్ వాటర్ అనే ఒక వాటర్ అనేది డిస్ట్రిబ్యూటర్ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. టోటల్గా కంగన్ వాటర్ ఒక రెండు మెటీరియల్స్ అయితే నేనైతే సేల్ చేయడం జరిగింది. చాలా బాగుంది కంగన్ వాటర్ అనేది. తీసుకున్న వాళ్ళు కూడా హెల్త్ పరంగా అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను చాలా వరకు చాలామంది నన్ను రమ్మీ అని కానీ, ఇంకొకటి జొమాటో అయినా కానీ, ఇంకా చాలా వరకు నన్ను సజెస్ట్ చేయమన్నారు, అంటే ప్రమోషన్ రూపంలో. కానీ నేను చేయనని చెప్పాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ 2 లక్షలు అట్లా చిల్లర ఉంటుందండి మిషన్ వచ్చేసి. నేను అదే అయినా కానీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, హెల్త్ పరంగా చాలామందికి ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య అయినా కానీ, కీళ్ళ నొప్పులు అయినా కానీ, షుగర్ అయినా కానీ, ప్రతిదీ క్యాన్సర్ అనేది కూడా ఈ వాటర్ తాగడం వల్ల అనేది చాలామంది లబ్ధి పొందారు. చాలామంది ఉపశమనం కలిగింది వాళ్ళకి. అది ఒకవేళ మీకు ఇది ఎలా ఎలా పనిచేస్తుంది, అసలు ఈ వాటర్ అనేది ఎలా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత కణకణాలకి ఎలా పనిచేస్తుంది అనేది ఫుల్ క్లియర్గా మీరు కళ్ళారా చూడాలనుకుంటే నాకు ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు డెమో అనేది నేనే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే మా ఆఫీస్ ఉంది ఖమ్మంలో, వాళ్ళు సపరేట్గా మీకు ఒకళ్ళు వచ్చినా కానీ 1 పర్సన్కి కూడా మీకు డెమో అనేది ఇవ్వడం జరుగుతుంది మా టీం తరఫున. ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇల్లందు రోడ్ అండి. ఇప్పుడు మీకు ఇది కనిపించేది టోటల్గా ఇది వచ్చేసి జేఎన్ఆర్ కాలనీ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. టీటీసీపీ అప్రోడ్తో లోపల ఒక వెంచర్ వేస్తారని చెప్పానుగా, అలానే ఒక విల్లాస్ అనేది కూడా ఉన్నాయని చెప్పానుగా. కుదిరితే విల్లాస్ కూడా వీడియో షూట్ చేస్తా, లేకపోతే అది సపరేట్గా చేస్తానండి. ఇది అంతకుముందు జేఎన్ఆర్ కాలనీ అనేది 17, 18 అట్లా రోడ్ నెంబర్తో ఉండేది, 20 దాకా. ఇప్పుడు 29 రోడ్ నెంబర్ల దాకా ఉంది అనమాట ఇది టోటల్గా. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టోటల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, లోపలికి ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి జేఎన్ఆర్ కాలనీ అనమాట. టోటల్గా 29 రోడ్ నెంబర్ దాకా ఉంటుంది అనమాట. ఇది టోటల్గా వచ్చేసి జేఎన్ఆర్ కాలనీ చాలా పెద్దదండి. అంతకుముందు అసలుకి 12, 15, 18 ఇట్లా రోడ్ నెంబర్లతోనే ఉండేది. చాలా పెరుక్కుంటూ వచ్చిందనమాట. ఇది మనకి డెడ్ ఎండ్లో ఉంటుందండి మన వెంచర్ కూడా. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వెంచర్ కూడా ఇది వచ్చేసి వెంచర్ అనమాట. లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు మిడిల్లోకి వెళ్ళిన తర్వాత, నేను ఎప్పుడైనా మిడిల్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే మీకు ఎంట్రన్స్ ఇల్లున్నాయా లేదా అనేది మళ్ళీ మిడిల్లోకి వెళ్తే మీకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇల్లులే మీకు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు విల్లాస్ అనేది నేను చూపిస్తా అని చెప్పాను కదండి. ఆ విల్లాస్ కూడా ఇది చాలా దగ్గర అనమాట. ఇక్కడే అనమాట. వెంచర్కి ఆనుకునే ఉంటుంది విల్లాస్ కూడా. ఈ విల్లాస్ది సపరేట్గా నేను వీడియో చేస్తాను అండి. అంటే టోటల్గా అది ఎన్ని ఏకర్స్లో కడుతున్నారు, టోటల్గా ఎన్ని గజాల్లో కడుతున్నారు అనేది క్లియర్గా మీకు, అది విల్లాస్ అనేది రేట్ ఎంత ఉందనేది క్లియర్గా మీకు ఒక వీడియో సపరేట్గా చేస్తానండి. ఇప్పుడు దీంట్లో జిగ్జాగ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మీకు. ఓకే అండి, ఇప్పుడైతే మనం మిడిల్లోకి వెళ్దాం. ఒకసారి ఈ వెంచర్కి మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మీకు టోటల్గా ఇది ఎన్ని ఏకర్స్ ఉంది, గజం రేట్ ఎంత పెట్టారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చామండి. వెంచర్ మిడిల్లో ఉన్నాం ప్రజెంట్గా. వెంచర్ మధ్యలో చుట్టుపక్కల ఒక్కసారి వ్యూ చూడండి. ఇది వచ్చేసి విల్లాస్ అని చెప్పాగా, విల్లాస్ అనమాట. ఇది వచ్చేసి చుట్టూ చాలా ప్రశాంతంగా ఉందండి. ఇది వచ్చేసి గోడ అండి, హద్దు అనమాట. ఇది ఇక్కడ చివరి వరకు ఉంటుంది. టోటల్గా ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు అంటే 7 ఎకరాలు అండి వెంచర్ వచ్చేసి. ఈ గోడ హద్దు అనమాట. ఇక్కడ నుంచి వైట్ రాల్స్ కనబడుతున్నాయి, స్టోన్స్. ఇక్కడ వరకు హద్దు అనమాట. ఇవన్నీ ఇల్లు అనమాట. ఇక్కడ మీకు చూపించాను కానీ ఇందాక మనం ఇక్కడ నిలబడ్డాం అనమాట. ఇందాక మీకు ఇల్లు చూపించడానికి ఇలా లోపలికి రావడం జరిగిందనమాట. టోటల్గా ఇది వచ్చేసి 7 ఎకరాల వెంచర్ అండి. డీటీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్. ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ప్రజెంట్గా దీంట్లో డెవలప్మెంట్స్ ఏమేమి జరిగాయంటే, పవర్ సప్లై అనేది కంప్లీట్ అయిపోయిందండి. రోడ్స్ నిర్మాణం అనేది ఇప్పుడే నడుస్తుందన్నమాట. అందులో ఒకటి బీటీ రోడ్లు కాదు ఇవి, డాంబర్ రోడ్ కాకుండా సిమెంట్ రోడ్ వేస్తున్నారు. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి మీరు చూసుకుంటే.
ఒక లైన్ అయితే అయిపోయిందండి. ఈ లైన్ అయితే అయిపోయింది మనకి. ఈ లైన్ అయితే టోటల్ పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 60 అడుగుల రోడ్డు అండి. ఇటుపక్క ఇది 60 అడుగుల రోడ్డు. మిడిల్లో వీటికి ఈ స్తంభాలకి లైటింగ్ వస్తాయి అనమాట. సెంట్రల్ లైటింగ్ మోడల్గా ప్లాన్ చేస్తున్నారనమాట. ఈ చుట్టూ ఒక చిన్న ఒక స్టోన్స్ అనేది దిమ్మెల్లాగా కడతారనమాట. మీకు వెంచర్లో అంటే గార్డెన్ లాగా మిడిల్లో వస్తుంది. 60 అడుగుల రోడ్డు అనమాట ఇది. కాబట్టి టోటల్గా వచ్చేసి మీకు ఇందాక చెప్పాక 7 ఎకరాలు ఉంటుంది అంతే టోటల్గా. ఇంకొక మెయిన్ ఫెచ్చింగ్ ఏంటి అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక 2 నిమిషాలు ఇక్కడ మీకు డాబా కనబడుతుంది సార్ ఆ ట్యాంక్తో. ఇక్కడ రోడ్ అండి ఇది వచ్చేసి. మీకు ఇక్కడ వెహికల్స్ అనేది వెళ్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారా, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇది వచ్చేసి టోటల్గా ఎస్ఆర్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తుంది. అంటే అటు ఇటో వైరా రోడ్డుకి వెళ్తుంది అనమాట. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ రోడ్ వచ్చేసి. బస్సులు అన్నీ వెళ్తాయి అన్నమాట. ఇది అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే వైఎస్ఆర్ కాలనీ అనమాట. వైఎస్ఆర్ కాలనీకి వెళ్ళిద్ది ఈ రోడ్ వచ్చేసి. చాలా నియర్ బై 3-3.5 కిలోమీటర్లు కొత్త కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. అలానే కొత్త బస్ స్టాండ్ వచ్చేసి మీకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు మీకు. జేఎన్ఆర్ కాలనీ చాలా దగ్గర, సిటీకి దగ్గర, అన్నిటికీ కూడా, హాస్పిటల్కైనా స్కూల్స్కైనా కానీ మనకి స్కూల్స్ వ్యాన్స్ కూడా మనకి లోపల దాకా వచ్చేసి ఇంటి ముందు దాకా దింపేసి వెళ్ళిపోతారనమాట. చాలా అంటే చాలా బాగుంది వెంచర్ కూడా. మనకు తెలిసిన వీరప్రసాద్ గారు అనమాట ఈ వెంచర్ ఒక ఎండి గారు, చైర్మన్ గారు. నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నా, మీకు కూడా చెప్పాను. అందులో ఒకటి మాల వేసుకోవడం వల్ల, అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మొదటిసారి వేయడం జరిగింది. దానివల్ల పూజలు ఇలాంటి చాలా తిరగడం జరిగిపోయింది. కాబట్టి నేను కొద్దిగా వీడియోస్ అనేది కొంచెం లేట్ అయిందనమాట. లేకపోతే ఇది వీడియో ఎప్పుడో కంప్లీట్ చేయాల్సింది. అలానే డెవలప్మెంట్స్ కూడా కొంచెం అంటే రోడ్స్ ఇవన్నీ కూడా ఇంకా అప్పుడు నేను నాకు చెప్పినప్పుడు ఫామ్ చేయలేదు. ఫామ్ చేసి నాకు మంచిగా చేద్దాం అనుకున్నాను. అట్లనే సేమ్గా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకో వరుస కూడా పెండింగ్గా ఉన్నాయన్నమాట. ఇది కూడా అయిపోతుంది అనమాట. ఇంకొక 1.5 మంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మొన్నటిదాకా ఎలక్షన్లు ఈ అడవుల్లో ఆ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు. దీంట్లో వచ్చేసి టోటల్గా కాస్ట్ వచ్చేసి 19,000 ఉందండి. పడమర ఫేసింగ్ అయితే. తూర్పు ఫేస్ అయితే మాత్రం 19,500. ఇక కార్నర్ ఇవి అయితే మాత్రం 19,600 అనమాట కాస్ట్ వచ్చేసి. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 19,001 ఉందండి. డిటీసీపీ అప్రోడ్ అనమాట. సుడా పరిధిలో ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది. చుట్టూ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఊర్లన్నిటి కూడా సుడా పరిధిలో ఉన్నటువంటి వెంచర్ అనమాట. ఆల్రెడీ మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. స్పాట్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఒక 3-4 ఇయర్స్ ఓపి పట్టుకుంటే మాత్రం ఇక్కడ ఈ ఇల్లులు కూడా అన్నీ కూడా దగ్గరకు వస్తాయండి. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పానుగా ఈ విల్లాస్ కూడా నేను చెప్పానుగా, ఇది విల్లాస్ అండి. యాక్చువల్గా ఇందాక చూపించకూడదు అనుకున్నాను, కానీ ఏంటంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి గోడ యువతలే ఉంటుంది మన వెంచర్ కూడా. ఇది విల్లాస్ అనమాట. ఇవి విల్లాస్ కూడా ₹1,00,00,000 పైనే ఉంటుంది అనమాట విల్లాస్ కూడా. అలాంటి విల్లాస్ మధ్యలో మన ఫ్లాట్ ఉంటుంది ఈ పక్కన. ఆల్మోస్ట్ ఈ రోడ్ అనేది విల్లాస్లోకే కలిపారనమాట. ఇప్పుడు మీరు ఇట్లా చూసుకుంటే ఆ విల్లాస్లోకి ఎంట్రీ ఉంటుందన్నమాట రోడ్డు. కాబట్టి మీరు ఒక్కసారి చాలా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. వెంచర్కి అయితే ఒకసారి రండి. ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. సైట్ విజిటింగ్ చూడండి. చూసిన తర్వాత మీరు అనేది నిర్ణయం తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఎక్కడో దూరంగా తీసుకుపోయి 14,000, 13,000 పెట్టే కంటే ఇక్కడ 19,000 మీరు నచ్చింది అంటే నా ఛానల్ ద్వారా వస్తే మీకు ఒక సపరేట్గా డిస్కౌంట్ ఉంటుంది. నేను అనేది బార్గెనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి. ఓకే అండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ యొక్క వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే ఇది డిటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్. అలాగే సుడా పరిధిలో ఉన్నటువంటి వెంచర్. జేఎన్ఆర్ కాలనీలో మీకు నియర్ బై ఖమ్మంకి మధ్యలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఎందుకంటే జేఎన్ఆర్ కాలనీలో 15 అడుగులు 18 అడుగుల కంటే ఎక్కువ ఉండవు రోడ్స్. ఇది వచ్చేసి 60 అడుగులు డిటీసీపీ అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్. గ్రీన్ బెల్ట్ సపరేట్గా వదిలేరు దీనికి. డ్రైనేజ్ అయినా కానీ, పవర్ సప్లై అయినా కానీ, ఏదైనా కానీ మీకు అద్భుతంగా అందుబాటులో ఉంటుంది అనమాట. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు విల్లాస్ మధ్యలోనే మీకు ఇందాక చూపించినట్టు విల్లాస్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ₹1,00,00,000 విల్లాస్ మధ్యలో మన ఫ్లాట్ అనేది ఉంటే మనకి ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు 4-5 విల్లాస్తో ఆగరు వాళ్ళు. ఇంకా 7-8 విల్లాస్, టోటల్గా 15 విల్లాస్తో ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్. కాబట్టి ఇంత మంచి ప్రాజెక్ట్స్లో మధ్యలో మన ఫ్లాట్స్ ఉంటే చాలా బాగుంటుంది.
ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆలోచన ఉంటే మాత్రం ఇలాంటి అవకాశం వస్తే మాత్రం వదిలిపెట్టమాకండి. అలాగే ఇంత పెద్ద బడ్జెట్ కాకపోయినా కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్కి మాలాంటి మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరికి కూడా 3000 4000 గజంలో కూడా నేను ఫ్యూచర్లో నేను వీడియోస్ అనేది తీయబోతున్నాను. వెతుకుతున్నాను 3000 రూపాయలు గజం 4000 రూపాయల్లో ఏ ఏరియాలో ఉందనేది. మన వాళ్ళు పెట్టచ్చు, అంత దూరం పోయి పెట్టగలేరా అనేది నేను ఒకసారి క్యాల్కులేషన్ చేసి మీకు అనేది వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీకు అవగాహన కొరకే ఖమ్మంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన కొరకే ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తానండి. నేను తీసుకురావాలంటే మీరు నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా నేనైతే చాలా కృతజ్ఞతగా మీకైతే వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను ఆ కృతజ్ఞతగా వీడియోస్ అనేది నేను రూపంలోనే మీకు అందజేయడం జరుగుతుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే అంతకుముందు మాల వేయడం జరిగింది, అయ్యప్ప మాల మొదటిసారి. దానివల్ల కొంచెం పూజలకని వాటికని కొంచెం మొదటిసారి అలానే ఎలక్షన్లు వచ్చినాయి. ఈ అన్ని అడవుల్లో వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అనేది కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.